వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓవెన్ లేకుండా డొమినోస్ స్టైల్లో చికెన్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కూడా ఇంట్లోనే ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ హాట్ వాటర్ తీసుకుని దానిలో 2 స్పూన్స్ షుగర్ వేసి మెల్ట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో డ్రై ఈస్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఈలోపు మనం గార్నిషింగ్కి చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇంకో బౌల్ తీసుకుని ముందుగా శుభ్రం చేసుకున్న 1/2 కేజీ చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దానిలో 1/2 టీ స్పూన్ సాల్ట్తో పాటు 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేయండి. కసూరి మేతి వేయడం వల్ల మనకి టేస్ట్ బాగా వస్తుందండి. ఆ తర్వాత ఒక చెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ ముక్కలకి పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక 1/2 అవర్ సేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనకి ఈస్ట్ రెడీ అయిపోయింది. చూడండి పొంగి ఎలా ఉందో. ఇలా వచ్చిన తర్వాత దీనిలో 2 కప్పుల మైదా, రుచికి తగినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయాలి అని చెప్పారు, కానీ ఎంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలో చెప్పలేదని ఒక క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది అందరికీ. ఎలా అంటే చపాతీ పిండిలా మిక్స్ చేయాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుని స్మూత్గా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బ్యాటర్ని స్మూత్గా వచ్చేంత వరకు ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను కదండి, అలా చేయాలి. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు చేశాక ఇప్పుడు దీన్ని అదే బౌల్లో వేసి ఒక తడి క్లాత్తో కానీ కవర్తో కానీ కవర్ చేసి ఒక 1 అవర్ నాననివ్వాలి. నేనైతే ఇక్కడ కవర్ యూస్ చేసుకుని దాని మీద వేసుకుంటున్నానండి. ఆ తర్వాత చికెన్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుండగా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందండి ఎలా వస్తుంది చికెన్ అని. నేను చేయడం అయితే ఫస్ట్ టైం. ఎలా వస్తుందో చూడాలి. మరి టేస్ట్ అయితే బాగా వస్తుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి పిజ్జా బేస్ రెడీ అయింది చూడండి. ఒక 1 అవర్ తర్వాత ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోండి. మీ చేతికి ఇంకా అంటుకుంటున్నట్లయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. స్మూత్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. నేనైతే వెజిటేబుల్స్ని ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నానండి. మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు దీన్ని రొటేట్ చేస్తూ బాగా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత 3 పీసెస్ కింద కట్ చేసుకోండి. నాకైతే 3 పీసెస్ అయ్యాయండి. ఇలా 3 పీసెస్గా కట్ చేసుకుంటేనే పిజ్జా మనకి కొంచెం ప్లఫీగా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని రౌండ్గా ఉండలుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పిజ్జా దేనిలో అయితే చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్ తీసుకుని బటర్ అప్లై చేయాలి. ఏ చిన్న ఎడ్జ్ని కూడా వదిలేయకుండా మొత్తం బటర్ని అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అలా మొత్తం బటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక ముద్దను ప్లేట్లో పెట్టి హ్యాండ్తో ఈవెన్గా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చివరి ఎడ్జెస్లో కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఫోర్క్తో చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోతుంది. హోల్స్ పెట్టుకోవడం వల్ల మనం ఉడికించే టైంలో క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దానిపై పిజ్జా సాస్ అప్లై చేసి కొంచెం చీజ్, మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో యూస్ చేశాను. నేనైతే ఇక్కడ ఈ టమాటో ముక్కలతోని, క్యాప్సికమ్ ముక్కలతోని, ఆనియన్ ముక్కలతోని నీట్గా డెకరేషన్ అయితే చేసుకుంటున్నానండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇలా మొత్తం అంతా డెకరేట్ చేసుకున్నాక మళ్ళీ చీజ్ యాడ్ చేసుకోండి. చీజ్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి చికెన్ని, ఆ చికెన్ కూడా పెట్టుకుని నీట్గా డెకరేట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా నీట్గా డెకరేట్ చేసుకోండి. చికెన్ పెట్టేశాక కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో వేసుకుని ఫైనల్గా కొంచెం చీజ్ వేయండి. ఎంత చీజ్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందని చెప్పాను కదండి, అందుకే దానిపైన కూడా కొంచెం చీజ్ వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో స్టాండ్ పెట్టండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిజ్జా ప్లేట్ని ఇందులో పెట్టుకోవాలి. పిజ్జా ప్లేట్ ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసుకోండి.
బేస్ కొంచెం కలర్ చేంజ్ అయిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే. వేడి వేడిగా డామినోస్ స్టైల్లో పిజ్జా రెడీ. మీరు కూడా ఇలా చేయాలనుకుంటే మా వీడియోని డెఫినెట్గా చూసేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, అలా కట్ చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.